ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 28 జూలై 2020 తేదీ మంగళవారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. 7వ స్థానంలో ఉన్న చంద్రుడు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, అయితే చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి ప్రభావం కొంత వ్యతిరేకంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం 12 గంటల వరకు అనుకూలంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకి కొంత రోజు వరకు సామాన్యంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం 12 గంటల వరకు అనుకూలం, తర్వాత సామాన్యం. ప్రతి విషయంలోనూ ఒక ఇంత జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. తదుపరి వృషభరాశి వారికి తృతీయమందు ఉన్న రవి, లాభమందు ఉన్న కుజుడు, షష్ఠమంలో ఉన్నటువంటి చంద్రుడు కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. తదుపరి కొంత సామాన్యం. రోహిణి, కృత్తిక వాళ్ళకి కూడా రోహిణి వాళ్ళకి మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలంగా ఉంటుంది. కృత్తిక వాళ్ళకి మధ్యాహ్న సమయం వరకు చాలా బాగుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత జాగ్రత్త వహిస్తే ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఇబ్బంది పడరు. మీ యొక్క వాక్ ప్రభావం వల్ల ఏదైనా చిన్న చిన్న చికాకులు రావచ్చు తప్ప ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడితే సమస్యని చాలా ఈజీగా పరిష్కరించగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి పంచమంలో ఉన్న చంద్రుడు, 7వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, 8లో ఉన్న శనేశ్వరుడు, ద్వితీయమందు ఉన్న రవి ప్రధానమైన ఫలితాలు. ప్రధానంగా వీరికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గురుడు అనుకూలంగా, రవి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాక్కు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల చికాకులు అవుతాయి. సమయానికి పని పూర్తవక ఇరిటేషన్ వస్తుంది. దాన్ని ఆ ప్రభావాన్ని ఎదుటి వ్యక్తుల మీద చూపించడం వల్ల వ్యక్తిగత సంబంధాలు దూరం అయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వెన్నుపూసక సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వ్యతిరేకంగా ఉంది. మధ్యాహ్నం వరకు చాలా చికాకుగా ఉంటుంది. మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత అనుకూలం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మమందు ఉన్నటువంటి రవి వల్ల చిన్న విషయానికి కూడా అరిచేయడం, కోపం వచ్చేయడం, ఎదుటి వ్యక్తులతో వాదోపవాదాలు పెట్టుకోవడం, దానివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు పడడం, ఇవన్నీ చికాకు కనపడుతోంది. తొందరలో మంచి రోజులు వస్తాయి. అయితే ఎంత సహనం, మీ సహనానికి ఇది ఒక పరీక్ష అనుకోవాలి. జాగ్రత్త వహించకపోతే వ్యక్తిగత సంబంధాలతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా గొడవలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు, పంచమంలో ఉన్న గురుడు, లాభమందు రాహువు, షష్ఠమంలో శని. అద్భుతంగా ఉంది. చాలా యోగదాయకంగా ఉంది. పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో, కార్యాలయంలో కూడా కనపడుతోంది. మీ విజయోత్సాహాన్ని అందరికీ పంచుకుంటారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకండి. నిర్ణయాత్మకంగా మాట్లాడే ముందు, అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు ఎంత జాగ్రత్త వహించితే అంత మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ధనమందు ఉన్న చంద్రుడు, సప్తమంలో ఉన్న కుజుడు, లాభమందు రవి. కొంత సామాన్యమైనటువంటి పరిస్థితి. చిత్తా నక్షత్ర జాతకులకు మధ్యాహ్న సమయం వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొంత చికాకుగా ఉంటుంది. ఉత్తర వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితే. హస్త నక్షత్ర జాతకులకు మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలంగా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి.
ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తలు తెలుస్తాయి. ఆలోచించే ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మమందు ఉన్నటువంటి చంద్రుడు, షష్ఠమందు ఉన్నటువంటి కుజుడు, 10లో ఉన్న రవి అనుకూలంగా ఉంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి వార్తలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైనటువంటి వార్తలు తెలుస్తాయి. కుటుంబ విషయంలో కూడా సోదర సోదరి వర్గాల నుంచి మంచి వార్తలు తెలుస్తాయి. ధన సంబంధమైన వ్యవహారాలు కూడా కలిసి వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత ఆందోళన చెందుతారు. తొందరపడకండి, ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యయమందు ఉన్నటువంటి చంద్రుడు, పంచమంలో ఉన్న కుజుడు, ధనమందు ఉన్న గురుడు. శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. ఖర్చులు అధికమవుతాయి. పని అసంపూర్తిగా పూర్తి అవుతుంది. దానివల్ల కాంట్రాక్టు రంగంలో ఉన్న వాళ్ళకి బిల్లులు రాకుండా కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోలేక ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి ఒత్తిడికి కొంత ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మాత్రం 12-1 గంట వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడవద్దు. ఆలోచించే ముఖ్య నిర్ణయాలు చేయండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలని అశ్రద్ధ పలదు. విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి లాభమందు చంద్రుడు, జన్మమందు గురుడు, కానీ అష్టమంలో ఉన్న రవి, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కొంత ఒత్తిడికి లోనవుతారు. సమస్య పరిష్కరించలేక మానసికంగా అలసిపోతారు. ఏంటి ఈ పరిస్థితి, ఏమిటి ఇంత దారుణంగా ఉందని ఆవేశం వస్తూ ఉంటుంది. కానీ అదే స్థాయిలో మీ ఆలోచనలు కూడా తొందరలో ముందుకు పెడతాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంకొక 15 రోజుల వరకు కూడా రవి కుజులు మారేంత వరకు కూడా ఏ పనులు కూడా తలపెట్టకండి, వాయిదా వేసేసుకోండి. ఈరోజు అతి సామాన్యంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత యోగ్యదాయకంగా ఉంది. పూర్వాషాఢ మూలా వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి 10వ స్థానంలో ఉన్న చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. ధనిష్ఠ వాళ్ళకి చాలా బాగుంది. మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత సామాన్యంగా ఉంది. ఉత్తరాషాఢ వాళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రతి పని కూడా విజయపథంలో ముందుకు పెడుతుంది. కానీ అసంతృప్తిగా ఉంటుంది. పూర్తి అవ్వలేదని ఆవేశం వస్తూ ఉంటుంది. అదే స్థాయిలో ఇరిటేషన్ కూడా వస్తుంది. ఎదుటి వ్యక్తుల మీద వాదోపవాదాలు పెరిగిపోతూ ఉంటాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా సంపూర్ణం లభించక ఇబ్బంది కలుగుతుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. వాక్కును అదుపులో పెట్టుకోండి. మీకు నచ్చపోతే వాళ్ళని అవాయిడ్ చేయండి తప్ప వాళ్ళతో వాదన పెట్టుకుని ఇబ్బందులకు గురి కావద్దు. చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కొంత యోగదాయకం. భాగ్యమందు చంద్రుడు. అయితే ధనమందు ఉన్నటువంటి కుజుని యొక్క వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని స్థితి వ్యతిరేకంగా ఉంది. రవి యోగదాయకంగా ఉన్నారు, గురుడు యోగదాయకంగా ఉన్నారు. పనులు ముందుకు పెడతాయి. కొంత మానసిక ధైర్యం వస్తుంది. ఆనందంగా గడపగలుగుతారు. అయితే ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరితంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు పీక్కి చుట్టుకుంటుంది. అసంతృప్తిగా ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులకు లోనవుతారు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. వాయిదా వేయండి అవసరమైతే. ఇంత తప్ప అనవసరంగా ఎదురుపడి వాదోపవాదాలు పెట్టుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా, ఒక్క మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకోవడం మీ వల్ల కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పని పూర్తి అయ్యేటువంటి సమయంలో తప్ప మాట ఇవ్వకండి. తొందరపడవద్దు. ఆలోచించి నిర్ణయాలు చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అష్టమంలో ఉన్న చంద్రుడు. రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం 1 గంట వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలంగానే ఉంది.
పనులు కొంత ముందుకు వెళ్తాయి. కానీ ఈ అష్టమ చంద్రుడు కాబట్టి వాయిదా వేయడం మంచిది, అసంతృప్తిగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా కోపం తగ్గించుకోండి, ఇరిటేషన్ తగ్గించుకోండి. పూర్తి అవక నెత్తి మీద ఎవరో కూర్చుని శుచితో బాతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఇందువల్ల మీ గతంలో జరిగినటువంటి విధి విధానాలు ఎంతో స్పీడ్గా పనులు పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఉన్న మీరు చిన్న పనిని కూడా కదపలేని పరిస్థితి, కోపం వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. వీటిలన్నిటికీ కూడా తొందరలో మీకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు చేయండి, తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.